రేపు 15కి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 100 డేస్ కాబోతున్నాయి. సో ఇది ఒక హనీమూన్ పీరియడ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనుకోవాలి. ఆయనకి రేపు ఎంపీ ఎలక్షన్స్ కూడా ఆయనకి మ్యాండేట్ కాబోతున్నాయి కూడా. ఆయనే చెప్తున్నారు నా పరిపాలనకి మ్యాండేట్ అని. సో ఎలా చూస్తారు ఈ 100 డేస్ పరిపాలన? ఇప్పుడు ఆయన అంత కాన్ఫిడెన్షియల్గా చెప్తున్నాడంటేనే ఆయనకి పాజిటివ్గా ఉన్నాడు. ఆయన చేస్తుంది ఇంకొకటి ఏంటంటే అమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 100 రోజుల్లో చేసింది ఈయన 100 రోజుల్లో ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. అదేమో పూర్తిగా నెగిటివ్గా, డిస్ట్రక్టివ్గా, తర్వాత కక్ష సాధింపు వీటితో జరిగింది. ఇది అసలు ఆయన ప్రత్యర్థుల గురించి కూడా ఆయన ఎక్కువ ఏం మాట్లాడట్లేదు. తను ఇచ్చిన ఇమీడియట్ 6 హామీలు అది అమలు చేయటం మీద ఉన్నాడు. ప్రజల పట్ల ఉన్నాడు, ప్రజలకు దగ్గరగా వ్యవహరిస్తున్నాడు. రాజకీయ కక్ష అనేది లేదు. ఎవరిని పదే చోట్ల నిన్న సిద్ధం ఆఖరి సభలో దాదాపు 500 సార్లు బాబు, చంద్రబాబు అని చెప్పుకోకుండా తలుచుకోవట్లేదంటే ఆయన ఎంత ప్రియాక్యుపైడ్ మైండ్ నిండా అదే ఉంది. కానీ ఆయన ప్రత్యర్థుల గురించి ఒక్క చిన్న మాట కూడా మాట్లాడట్లా. ఇప్పుడు మేడిగడ్డ కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా కేంద్ర నిపుణుల నివేదికలో ప్రకారం చేస్తాను, నువ్వు నీళ్ళు నింపంటే నింపను. ఒకవేళ నీళ్ళు నింపారనుకుంటే రేపు అది కొట్టుకుపోయినప్పుడు ఎవరు బాధ్యత ఇచ్చాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళన్నీ ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నారు. తొందరగా అరెస్ట్ చేసేయండి, కుంగిపోయింది కాబట్టి జైల్లో అని అంటలాళ్ళు. ఆ నివేదికలన్నీ కూడా రానివ్వండి, ఎవరు బాధ్యులో వాళ్ళనే చేద్దాం అన్నట్టుకున్నారు. ఆ రాజకీయాల్లో ఆ సంయమనం అనేది చాలా అవసరం. ఎన్ని మార్కులు వేస్తారు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా రేవంత్ 100 డేస్ పాలన? 90 వేస్తాను. సో సక్సెస్ అయినట్టే. డెఫినెట్గా అతను ఆయన కంటిన్యూ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నా. ఎవరైనా ఇప్పుడు నాకేమి రేవంత్ రెడ్డి గారితో ఆ పరిచయం కూడా లేదు. కాకపోతే ఏంటంటే ప్రజలకు సంబంధించిన అంశాలను చేస్తున్నాడు కాబట్టి అట్లా చీఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు నేను ప్రజలు మమేకమై ఉండాలి తప్ప నేను ఒక డిక్టేటర్ని మీరు ఒక అన్నట్టు ఉండకూడదు. ఆ ధోరణి నచ్చింది నాకు. అది సో వైబిలిటీ ఉందంటారు ఆయన పరిపాలనకి? 64 సీట్లతో బొటాబొట్టి మార్కులతో పాస్ అయ్యాడు, గవర్నమెంట్ పడిపోద్ది అనే సవాల్. అవును, చేస్తున్నారు. ఇప్పుడు రేపు ఇది కనుక దీన్ని వచ్చిన తర్వాత నోటిఫికేషను ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కనుక పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రేపు అసలు వాళ్ళు గేట్లు మూసినా కూడా పగలగొట్టుకుని లోనకి దూరిపోతారు, వెళ్తారు. చెప్తున్నా అంటే ఆ బయట ఫోర్స్ అట్టా ఉంటుంది. అప్పుడు ఆపలేవు. మీరేమి మేము అంటే బేషరతుగా చేరతాము, మేమేమి మిమ్మల్ని అడగట్లేదు కదా, లోనకి రానివ్వండి, షెల్టర్ బయట వర్షంలో తడిసిపోతున్నాం అన్నట్టు ఉంటుంది. ఆ మాత్రం మానవత్వం లేదా? మీరే నీళ్ళలో ఉండాలా, మాకొద్దా అని. రాజకీయాల్లో ఎన్ని మామూలేనమ్మా జరుగుతూ ఉంటాయి. రైట్ సార్, రైట్ దుర్గాకుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మన వీక్షకులు కూడా నమస్కారం. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ రమ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.